సో దేవుని వాక్యములో కూడా ఈ దినం ఒక బండను మీ మధ్యలోనికి నేను తీసుకొని వస్తున్నా. ఆ బండ పేరు ఏదో కాదు కానీ యేసేలు బండ. ఏఐ, ఓకే, ఏ తర్వాత యేసేలు బండ. మొదటి సమూయేలు గ్రంథం 19:20 మాట ఉంటుంది, యేసేలు బండ. ఈ యేసేలు బండ గురించి దేవుని వాక్యం విందాం. అందరూ బాగా చూడాలి, చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఎందుకు దేవుడు యేసేలు బండ గురించి వ్రాయించాడండి? ఈ దినం యేసేలు బండ గురించి ఏం నేర్చుకుంటాం? ఆ బండ గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏ విషయాలు మనతో మాట్లాడతాడు? ఆ బండ మన హృదయాలను కదిలించే విషయాలు దేవుడు ఏ విషయాల ద్వారా మనతో మాట్లాడతాడు? అది మనం బాగా ఆలోచన చేయాలి. బైబిల్ అంతటిలో ఇక్కడ మాత్రమే యేసేలు బండ గురించి వ్రాయబడింది. మిగతా అధ్యాయాలలో యేసేలు బండ గురించి లేదండి. అందరు చెప్పండి, యేసేలు బండ. కొంచెం గట్టిగా, రైట్. సో ఈ బండ ఎవరిదంటే సౌలు గారిది. సౌలు గారి పొలంలో ఈ బండ ఉంది. యేసేలు బండకు అర్థం ఏంటంటే డిపార్చర్. డిపార్చర్ అంటే ఏంటంటే ఏమంటామమ్మా? బయలుదేరడం. ఇంకొన్ని మాటలు ఉన్నాయి. ఇంకొన్ని మాటలు విడిపోవుట, లేకుంటే త్వరగా వెళ్ళిపో, లేకుంటే అకస్మాత్తుగా వెళ్ళిపో. అంటే యేసేలు బండకు ఇన్ని అర్థాలు ఉన్నాయండి. సో యేసేలు బండ సౌలు గారిది. యేసేలు బండ సౌలు గారి పొలంలో ఉంది, సౌలు గారి చేనులో ఉంది ఈ బండ. సో ఈ బండను మొట్టమొదటిగా ఎవరు చెప్పారు అంటే, ఈ బండను గురించి ఎవరు చెప్పారంటే, తొందరగా కూర్చోరు, ఈ బండ గురించి బైబిల్లో ఎవరు చెప్పాలంటే యోనాతాను దావీదుతో చెబుతూ ఉన్నాడు. చదువుదాం. దావీదుతో చెబుతూ ఉన్నాడు 19వ వచనం. నీవు 3 దినములు ఆగి ఈ పని జరుగుచుండగా నీవు దాగి ఉన్న స్థలమునకు త్వరగా వెళ్ళి యేసేలు అను బండ దగ్గర ఏం చేయాలంట? నుండుము. సో యోనాతాను దావీదుతో మాట్లాడుతూ ఉన్నాడు, డేవిడ్ నీవు యేసేలు బండ దగ్గర ఉండాలి. సో ప్రశ్న ఏంటంటే, యేసేలు బండ దేనికి సాదృశ్యం? యేసేలు బండ దేనికి సాదృశ్యం? ఈ యేసేలు బండ దేనికి సాదృశ్యం అంటే, ఇది ప్రొటెక్షన్కి సాదృశ్యం అండి. ప్రొటెక్షన్ అంటే భద్రత, క్షేమము, ఆశ్రయము, లేకుంటే రక్షణ. ఈ బండ దేనికి సాదృశ్యం అంటే ప్రొటెక్షన్, భద్రతకు సాదృశ్యం. ఎందుకు ఈ బండ ఈ భద్రతకు సాదృశ్యం అంటే బాగా గమనించాలి. ఎందుకు యేసేలు బండ భద్రతకు సాదృశ్యం అని బాగా మనం గమనించినట్లయితే, పూర్వపు రోజులలో ఈ మిలిటరీ వారు యుద్ధాలు చేసే సమయంలో డైరెక్ట్గా యుద్ధం చేయరండి. ఆ గన్స్ తీసుకొని యుద్ధాలు చేసే సమయంలో డైరెక్ట్గా యుద్ధం చేయరండి. వాళ్ళు ఏం చేస్తారంటే బండసాటున ఉంటారు. ఆమె కరెక్ట్, బండసాటున ఉంటారు. బండ ఇక్కడ ఉంటే బండ కింద ఉండి బండ పైన పిస్టోల్ పెట్టి ఇలా గన్స్ పెట్టి శత్రువులను ఏం చేస్తారు? కలుస్తూ ఉంటారు. సో ఈ బండ రక్షణకు సాదృశ్యం, ప్రొటెక్షన్కి సాదృశ్యం. దావీదుకు ఏ విధంగా అప్లై చేయాలంటే ఈ యోనాతాను ఏం చెప్పిందంటే, దావీదు నీవు యేసేలు బండ దగ్గరికి వెళ్ళి అక్కడ నువ్వు దాక్కోవాలి. అర్థమవుతుందా బిడ్డ? అక్కడ నువ్వు దాక్కోవాలి, ఆ బండ దగ్గర నువ్వు ఉండాలి. చదువుతాం ఒక మాట, 20వ అధ్యాయము 5వ వచనం, అదే అధ్యాయం 25. చాలు బిడ్డ. సో దావీదు ఏం చెప్పాడంటే యోనాతానుతో, నాకు చేనిలో పొలములో దాగి ఉండుటకు నాకు సెలవేమో. అంటే చేనులో కానీ
పొలములో కానీ ఏముందమ్మా? ఏముంది? ఏసేలు బండ ఉందండి. ఎందుకు ఈ మాట ఎత్తున్నానంటే, నేను ఈ యొక్క చదవద్దులేండి 20వ అధ్యాయము ఆ 5 వచనం మనం బాగా గమనిస్తే, నేను చదువుతాను మొట్టమొదటి వచనం. పిమ్మట దావీదు రామాలోని నాయోతు నుండి పారిపోయి యోనాతాను నొద్దకు వచ్చి, నేనేమి చేసి తిని, నేను చేసిన దోషమేమి, నా ప్రాణము తీయ వెతుకున్నట్లు నీ తండ్రి దృష్టికి నేను చేసిన పాపమేమని అడుగగా. కొన్ని విషయాలు గమనించుతాం ఇక్కడ. సౌలు దావీదు మీద చాలా పగబట్టాడండి, చాలా పగబట్టాడు. ఎలా పగబట్టాడంటే, దావీదును చూస్తేనే చంపాలనే కోపం ఉంది. ఎవరికండి? సౌలు గారికి. దావీదు మీద సౌలు గారికి కోపం ఎప్పటి నుండి ప్రారంభమైందంటే, ఎప్పుడైతే దావీదు గొలియాతును చంపిన వెంటనే అందరూ కూడా దావీదును ప్రశంసలు అంటే మెచ్చుకొనుచున్నారు. స్త్రీలు ప్రత్యేకంగా ఏం చేశారంటే, స్త్రీలు తంబుదలు చేతబట్టుకొని నాట్యం ఆడుతూ సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అనగానే బైబిల్ ఒక మాట ఉంది, నాట నుండి సౌలు దావీదుపై చూపెను డాష్, విషపు చూపు చూపెను. ఇక అక్కడ నుండి దావీదును చంపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఒకసారి దావీదు ఒక ఇంట్లో కూర్చున్నప్పుడు సౌలు ఏం చేశాడంటే, బల్లం తీసుకొని ఇలా విసిరిన వెంటనే దావీదు చూసి ఇలా తప్పించుకొని అక్కడి నుంచి పారిపోయాడు. అలా తప్పించుకొని పారిపోయి ఇప్పుడు వద్దాం 20వ అధ్యాయం 1వ వచనం. పిమ్మట దావీదు రామాలోని నాయోతు నుండి పారిపోయి ఎక్కడికి వచ్చాడమ్మా? యోనాతానుకు వచ్చి, అంటే నాయోతు నుండి పారిపోయి, ఎవరి నుండి? సౌలు నుండి పారిపోయి చివరిగా గత్యంతరము లేక, ఏ మార్గము లేక యోనాతాన్ దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏమన్నాడంటే, యోనాతాన్ నన్ను చూడండి, యోనాతాన్ నీవు నాకు ప్రియమైన స్నేహితుడవు, నీవు రాజుగారి కుమారుడవు. నేను చేసిన తప్పేంది? నేను చేసిన పాపమేంది? నేను చేసిన నేరమేంది? అయ్యా, నీ తండ్రి నా మీద పగబట్టాడు, మీ నాయన నన్ను చంపాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. యోనాతాన్ నేనేం చేయాలయ్యా? నా పరిస్థితి బాగలేదు. ఒక పక్షి గూడు విడిచి ఏ విధముగా తిరుగుతుందో నా బ్రతుకు కూడా, చెప్పండి, నా బ్రతుకు కూడా అట్నే అయింది. నాకు క్షేమము లేదు, నాకు భద్రత లేదు. మీ నాన్న ఎక్కడికి వెళ్ళినా సైనికులను పంపిస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా నాకు ప్రమాదం ఉందయ్యా, ఎక్కడికి వెళ్ళినా నాకు బాధ ఉందయ్యా, నాకు దుఃఖం ఉందయ్యా. మీ నాయన ఇశ్రాయేలుకు రాజు, కూర్చోనన్న, రాజు నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. చెబుతూ ఒక మాట చెప్పాడమ్మా. దేవుని వాక్యం అంతటిలో ఎవరు చెప్పలేని మాట దావీదు చెప్పాడు, బహు దుఃఖముతో, బహు బాధతో. యోనాతాన్ నీకు తెలుసా నా మరణం ఎట్లా ఉందంటే చదవండి, మీకు చూపెడతాను నేను. ఎట్లా ఉందంటే, శోభగా థ్యాంక్ యూ అక్క, చాలా బాగా చెప్పిన ఒక. నేను 22వ అధ్యాయం చూస్తున్నా. ఓకే, చూసారా? నన్ను గమనించండి. దావీదు ఏమని చెప్పిందంటే, యోనాతాన్ బహు దుఃఖముతో మాట్లాడుతున్నాను, నేను బహు వేదనతో మాట్లాడుతున్నాను. నాకు నువ్వు మరణము ఎంత ఉందంట? 1 అడుగు మాత్రమే ఉందంట. మనం ఏం చేస్తాం? 1 అడుగు తీసి అడుగు పెడతాం కదా. అయితే నాకు మరణం ఎట్లా ఉందంటే, 1 అడుగు అంటే ఇట్లా 1 అడుగు ఇలా వేసిన వెంటనే మీ నాన్న సౌలు నన్ను చంపేవానిగా ఉన్నాడు. సో దావీదు ఇవన్నీ గమనించాడు. ఇవన్నీ గమనించి ఏం చేశాడంటే, ఇవన్నీ గమనించి, నా ప్రియ స్నేహితుడా దావీదు, నువ్వు ఏడ ఉండాలంటే, నువ్వు క్షేమంగా ఉండాలన్నా, నువ్వు భద్రంగా ఉండాలన్నా, నీవు రక్షణ కలిగి ఉండాలన్నా, ఒకటే ఒక చోటు, ఒకటే ఒక బండ. ఏ బండ అది? తొందరగా ఏ బండ అది? ఏ బండ? యెస్సేలు బండ. అక్కడికి వెళ్ళి నువ్వు ఉండాలయ్యా అన్నప్పుడు ఈ దావీదు ఏం చేసిందంటే, ఆ చేనులోనికి వెళ్ళాడు, ఆ పొలములోనికి వెళ్ళాడు. ఆ చేనులో, ఆ పొలములో ఉన్న బండ దగ్గర ఏం చేసిండు బిడ్డ? దాగుకున్నాడు. నా మాట బాగా గమనించాలి.
ఆయన దాచుకున్నాడు, ఆయన దాగి ఉన్నాడు. మీకు తెలుసా, దేవుని వాక్యంలో చాలాసార్లు దావీదు బండ గురించి చాలా విషయాలు చెప్పాడు. చదవండి, 2 మాటలు చెప్తాను నేను, తొందర చదవండి దయచేసి. 56వ కీర్తన 16-17, త్వరగా 56, 16, 17. 56వ అధ్యాయం 16, 17 లేదా వదిలేసేయండి. 62వ కీర్తన 1-2. సరే అండి, ఎంత బాగుంది కదా. సేమ్ ఆ కొండ గుహలో దావీదు ఉన్నాడు. ఉండి ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, నేను అంతగా కదిలింపబడను, నా ఆశ్రయదుర్గము, నా రక్షణకర్త, నా కోట ఎవరు? ఆయనే. అమ్మా, దావీదు ఒంటరిగా ఉన్నాడు, బండ గుహలో దాగుకొని ఉన్నాడు. దాగుకొని ఇలా ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత ఇంకో దగ్గర ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, చదవండి దయచేసి 32వ కీర్తన. ఇంతకుముందు వాక్యం చెప్పాను నేను. 32వ కీర్తన 7వ వచనం. చాలండి. సో దావీదు ఆ గుహలో ఉండి ఏమని ప్రార్థన చేస్తుందంటే, నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నన్ను ఏం చేస్తావు నీవు? ఎవరి శ్రమలో నుండి? సౌలు శ్రమలో నుండి నన్ను ఏం చేస్తావు నువ్వు? రక్షించదు. ఇక్కడ స్టాప్ చేస్తానండి. సో దావీదుకు ఒక బండ ఆధారమైంది. తను తాను రక్షించుకొనుటకు, తను తాను ఆ బండ అనే గుహలో దాగుకొనుటకు బండ ఏమైంది సార్? ఏమైంది? ఆధారమైంది. దేవుని వాక్యములో ఆ బండ ఎవరో కాదు, ఎవరండి ఆ బండ? యేసుక్రీస్తే. చూసారండి, యేసుక్రీస్తే. దేవుని వాక్యములో దేవుడు యేసుక్రీస్తు ప్రభువు పేతురుతో చెప్తున్నాడు, పేతురు, ఈ రాయి మీద నా సంఘాన్ని కట్టుదువు అని చెప్పాడు. కరెక్టేనా? ఈ రాయి మీద అని కాదండి. ఓకే, వేరేగా అర్థం చేద్దాం. బైబిల్ ఏముందంటే, పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కట్టుదువు. చూసారండి, ఆ బండ ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువు. నిషేధించిన బండ మూలకు మీరు రాయి ఓకే, అన్ని సేమ్ మీనింగ్ అన్నమాట. సో దేని బిడ్డారా, ఎవరైనా ఇల్లు కడితే యేసు ప్రభు ఏమంటున్నాడంటే, యేసయ్య దేవుడు, ఎవరైతే బండ మీద ఇల్లు కడతారో వరదలు వచ్చినా, వర్షాలు వచ్చినా, ఏది వచ్చినప్పటికీ ఆ ఇల్లు షేక్ కదండి, ఆ ఇల్లు స్థిరముగా ఉంటుంది. సో నీవు నేను కూడా, దేవునికి స్తోత్రం కలుగును గాక, నీవు నేను కూడా మన హృదయాన్ని, మన జీవితాన్ని దేని మీద కట్టుకోవాలి? తొందరగా క్రీస్తు అనే బండ మీద కట్టుకోవాలి. మన విశ్వాసము క్రీస్తు అనే బండ మీద ఉండాలండి. దేని బిడ్డారా, చాలామంది ఈ రోజుల్లో క్రీస్తు అనే బండ మీద వారి హృదయాలను, వారి జీవితాలను కట్టుకోలేకుండా ఇసుక మీద కట్టుకుంటున్నారు. ఇసుక అంటే అవిశ్వాసం, బండ అంటే విశ్వాసం అండి. క్రీస్తు అనే బండ మీద మన జీవితాలు ఏం చేయాలి? మనము కట్టుకోవాలి. సో దావీదు గారు ఏం చేశారంటే, బండ ఆశ్రయంగా చేసుకున్నాడు, రక్షణగా చేసుకున్నాడు, భద్రతగా చేసుకున్నాడు, క్షేమముగా చేసుకొని ఆ బండ గుహలో, దేవా నా దాగుచోటు. ఈ ఉదయకాల సినిమాలో ఈ చిన్నపిల్లల మొదలుకొని పెద్దల వరకు ఏ శ్రమ ఉన్నా, ఏ దుఃఖం ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ చింత, ఏ దిగులు ఉన్నా, దావీదు బండను ఆశ్రయించినట్లు నీవు కూడా దేన్ని ఆశ్రయించాలి? బిడ్డ? బండను ఆశ్రయించాలి. అంటే యేసుక్రీస్తును ఆశ్రయించాలి. ఒక స్కూల్లో 10వ తరగతిలో పిల్లలందరూ కూడా ఎక్స్కర్షన్ వెళ్ళారు, గండిపేట వెళ్ళిన తర్వాత, అప్పుడు గండిపేటలో చాలా నీళ్ళు అండి, విస్తారమైన నీళ్లు ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఆ చెరువులో, నదిలో స్విమ్మింగ్ చేస్తూ ఉన్నారు, ఈత కొడుతున్న సమయంలో ఒక అబ్బాయి గట్టు మీద కూర్చొని ఉన్నాడు.
లోపలికి రాకుండా. సో ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తారంటే, అరే శ్రీను, ఎందుకు అక్కడ కూర్చున్నావు, నీ కింద నీళ్ళ లోతు ఏమీ లేదు, నీళ్ళు మోకాల వరకే ఉన్నాయి, కాబట్టి నువ్వు అక్కడికి వచ్చి నువ్వు కూడా మెల్లగా ఏం చేయాలి, స్విమ్మింగ్ ఏం చేయాలి బిడ్డ, ప్రాక్టీస్ చేయనైనా నీకు బాగుంటుంది అన్నప్పుడు ఈ శ్రీను ఏం చేశాడంటే, ఓకే వాళ్ళు చెప్తున్నారు కాబట్టి, వాళ్ళు ఈత కొడుతున్నారు, లోపలికి వెళ్ళారు కాబట్టి ఇతడు ఏం చేశాడంటే మోకాల వరకు నీళ్లు ఉన్నాయని మోకాలు అందులో పెట్టేశాడు. కాళ్ళు పెట్టేస్తే నీళ్లు మోకాల వరకే ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ ఏమైందంటే, మోకాల వరకే ఉన్నాయి కదా, ఇంకొంచెం ముందుకెళ్ళాడు. ముందుకెళ్ళిన వెంటనే నీళ్ళ లోతు ఎక్కువగా ఉంది, ఆ నడుము వరకు నీళ్ళు వచ్చేసాయి. ఇక మనోనికి భయం అయిపోయింది, దిగులు అయిపోయింది, నీళ్ళ తాకిడి, నీళ్ళ అలలు కొట్టుకుంటున్నాయి. అతనికేమో స్విమ్మింగ్ రాదు, భయపడుతున్నాడు, కేకలు వేస్తున్నాడు, గట్టిగా అరిచాడు, నన్ను రక్షించండి, నన్ను కాపాడండి, నాకు ఈత రాదు, నేను చనిపోతాను, ఒరేయ్ మీరందరూ ఏం చేస్తున్నారు అని కేకలు వేస్తున్న సమయంలో వాళ్ళు ఏం చేశారంటే, అక్కడ ఉన్న పిల్లలందరూ కూడా దూరం స్విమ్మింగ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎక్కడ ఆలోచన లేక వాళ్ళు ఏం చెప్పారంటే, శ్రీను ఇగో నీ పక్కన పెద్ద బండ ఉంది, నీ పక్కన పెద్ద బండ ఉంది, నువ్వు చూస్తున్నావు కదా, మెల్లగా అదే విధముగా ధైర్యంతో నడుచుకుంటూ నడుచుకుంటూ నువ్వు వెళ్ళి ఆ బండను ఏం చేయాలి, తొందరగా చెప్పాలి, ఏం చేయాలి చెప్పండి, ఆ బండను ఏం చేయాలి, పట్టుకోవాలి. నువ్వు పట్టుకో ఆ బండను, ఆ బండను పట్టుకో, ఆ బండ దగ్గరనే ఉండు, మేము వచ్చి నిన్ను రక్షిస్తామని వాళ్ళు మెల్లగా ఈత కొడుతూ అతని దగ్గరికి వచ్చి ఆ బండను హత్తుకొని ఉన్నా, బండను పట్టుకొని ఉన్నా, వానిని పట్టుకొని వానిని గట్టు మీద తీసుకొని వచ్చాడు. అప్పుడు వాడు ఏమన్నాడంటే నవ్వుతూ, అమ్మయ్యా నన్ను మీరు ఏం చేసిర్రా, నన్ను మీరు బతికించేస్తారా, నన్ను బతికించారు అని సంతోషముతో ఉన్నాడు. సో నేనేమంటానంటే, ఏ విధముగా ఆ స్టూడెంట్ ఆ బండను హత్తుకొని ఉన్నాడో, ఆ బండను పట్టుకొని ఉన్నాడో, ఇక వానికి ఆధారం ఏంటంటే బండనే. ఈ బండ నన్ను రక్షిస్తుంది, నన్ను కాపాడుతుంది, గట్టి విశ్వాసంతో పట్టుకొని ఉన్నాడు కాబట్టి చివరికి అతడు బ్రతకగలిగాడు. సో దేవుని వాక్యములో బిడ్డ, దేవుని వాక్యములో నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పొజిషన్లో ఉన్నా, నువ్వు ఎట్లా ఉన్నా దేని గట్టిగా పట్టుకోవాలి, బండనా. బండ ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. మీకు తెలుసా, జూబ్లీ హిల్స్లో అన్ని గుట్టలే, అన్ని బండలే, ఆ బండలన్నీ ఏమైనా ఇప్పుడు పోయినాయి, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టించారు. దాని బిడ్డలారా, మనకు ఏ పరిస్థితి ఉన్నా అనుభవంతో చెప్తున్నాను నేను, మనము గట్టిగా ఎవరిని పట్టుకోవాలి, యేసు అనే బండ, క్రీస్తు అనే బండ. బైబిల్ ఏముందంటే అందరూ ఆత్మ సంబంధమైన బండలోనిది తొందరగా త్రాగిరి, ఇది వేరే కాంటెస్ట్ అన్నమాట, వేరే కాంటెస్ట్. సో దావీదు గారు ఏం చేశారంటే, ఆ ఎసలు బండ దేనికి గుర్తు అంటే, దేనికి గుర్తు బిడ్డ, ప్రొటెక్షన్, భద్రతకు గుర్తు. నువ్వు యేసయ్యలో ఉంటే భద్రంగా ఉంటావు, నువ్వు యేసయ్యలో ఉంటే క్షేమముగా ఉంటావు, నువ్వు యేసయ్యలో ఉంటే సంతోషముగా ఉంటావు, నువ్వు యేసయ్యలో ఉంటే ఆనందముగా ఉంటావు. అందుకే యేసును ఏం చేయాలి, గట్టిగా పట్టుకోవాలి. అందుకొరకే ఒక ఆయన దేవుని వాక్యంలో ఎలా ప్రార్థించినంటే, ఎలా పట్టుకున్నాడు అంటే, దేవుడు ఎంత వదిలిపెట్టు అన్నా వదిలిపెట్టలేదు, గట్టిగా వాటేసుకొని ఆత్మీయంగా చెప్తున్నాను నేను, గట్టిగా పట్టుకొని ఏమన్నాడంటే, నీవు నన్ను దీవిస్తేనే నేను నన్ను చూడండి అందరు కూడా, నీవు నన్ను దీవిస్తేనే నేను విడిచిపెడతాను. చూసారా అండి, ఆయన ఎవరు కాదు, ఎవరు బిడ్డ, యాకోబు, యూ హ్యావ్ టు బ్లెస్ మీ, నీవు నన్ను దీవిస్తే నిన్ను విడిచిపెడతా. నీవు అట్లా చెప్పాలమ్మా, ఈ ఉదయకాల సమయంలో నీవు నన్ను దీవించాలి ప్రభువా, నీవు నన్ను ఆశీర్వదించాలి, అప్పుడే నేను ఏం చేస్తాను, నేను వదిలిపెడతాను. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, ఇక మీద నువ్వు యాకోబు కాదు, ఏమని, ఇశ్రాయేలు. దేని బిడ్డారా, ఈ బండ దేనికి గుర్తు అంటే, ఎసెలు బండ దేనికి గుర్తు, ప్రొటెక్షన్. రెండవదిగా ఈ బండ దేనికి గుర్తు అంటే, ఇప్పుడు నేను మీకు చాలా విషయాలు చెప్తాను. నేను మీకు ఈ బండ దేనికి గుర్తు అంటే, ఈ బండ నాట్ ఓన్లీ సైన్ ఫర్ ప్రొటెక్షన్, ఇట్ ఈస్ ఆల్సో ఏ గ్రేట్ సైన్ ఫర్ ల్యాండ్ మార్క్ అండి. ఇది ఏమిటది, ఎసెలు బండ అనేది ల్యాండ్ మార్క్కి ఒక సాదృశ్యం. ల్యాండ్ మార్క్ అంటే నేను కొన్ని విషయాలు చెప్తాను.
ల్యాండ్ మార్క్ అంటే మైలురాయి, ముఖ్యమైన ప్రదేశం, లేకుంటే దిశ నిర్ధారణకు సూచన. ల్యాండ్ మార్క్ అనగానే ఒక చెట్టును చూపిస్తాం, ఒక హోటల్ చూపిస్తాం, ఒక మెడికల్ షాప్ చూపిస్తాం, అంతే కదండి. ఇంకా మీకు అర్థం కావాలంటే నా దగ్గరికి ఇబ్రాహీంపట్నం నుండి కానీ, లేకుంటే మల్కాజ్గిరి నుండి కానీ, శ్రీనివాస్ నగర్ నుండి కానీ నా దగ్గరికి ఎవరైతే రావాలంటే నేను కొన్ని ల్యాండ్ మార్క్ చూపిస్తాను. మీరు ఆశ్చర్యపోతారు. ఏ ల్యాండ్ మార్క్ అంటే, నెంబర్ 1, మై డియర్ ఫ్రెండ్, నీవు జగద్గుట్ట బస్ స్టాప్లో దిగిన వెంటనే నీకు నేను చూపించే ల్యాండ్ మార్క్ ఏంటంటే చెప్పండి, ఇందిరాగాంధీ స్టాచ్యూ. అర్థమైంది కదా, రైట్. దాని రెండవదిగా మై డియర్ ఫ్రెండ్, ఒకవేళ నువ్వు బస్సులో కానీ బైకులో వస్తుంది, ఓకే, బస్సులో వస్తే బైకులో వస్తే ఇక్కడ చౌరస్తా ఉంటుంది. ఆ చౌరస్తాలో లెఫ్ట్ సైడ్ అపోలో ఫార్మసీ, కరెక్టేనా? అపోలో ఫార్మసీ అది ల్యాండ్ మార్క్. ఇక శ్రీనివాస్ నగర్ ఎవరైతే వస్తారో, సార్ చాలా సంఘాలు ఉన్నాయి సార్, అట్లా పోతే తిమోతి పాస్టర్ చర్చ్ ఉంది, ఇట్లా పోతే ఈ చర్చ్ పాస్టర్ ఉంది, మరి మీ చర్చ్ ఎక్కడ ఉంది అంటే నేను ల్యాండ్ మార్క్ ఏం చూపెడతానంటే, బాబు ఇబ్బంది పడొద్దు నాయన, ఇగో మన జగదురుగుట్ట ఆ బస్ స్టాండ్కి వెళ్ళే ముందు రోడ్డు పక్కన పెద్ద చర్చ్ ఉందాయా. ఏ చర్చ్? రోడ్డు పక్కన పెద్ద చర్చ్ ఉందాయా, ఆర్సీ చర్చ్, రోమన్ క్యాథలిక్ చర్చ్. తెలుసా మీకు అందరికీ? రోమన్ క్యాథలిక్ చర్చ్ రోడ్ పక్కనే ఉంటుంది, అక్కడికి రావాలయ్యా అని నేను అందరికీ ఈ ల్యాండ్ మార్కులు నేను ఇస్తూ ఉంటాను. సో దేవుని వాక్యములో కూడా యెషేలు బండ అనే ల్యాండ్ మార్క్ దావీదుకి ఎవరిచ్చారమ్మా? జోనాథాన్. ఇప్పుడు నేను కొన్ని మాటలు చెప్తాను. నేను ఎందుకు ఈ ల్యాండ్ మార్క్ వచ్చిందంటే గమనించండి. ఎందుకు ల్యాండ్ మార్క్ వచ్చిందంటే, ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, నేను చెప్పే మాటలన్నీ ఇందులోనే ఉంటాయి. 20వ అధ్యాయము మాటికి చదవండి. నేను 30 సార్లు చదివాను. నేను ఈ అధ్యాయం ఎన్నిసార్లు బిడ్డ? 30 సార్లు చదివాను. ఇంటికి వెళ్ళి చదవండి దయచేసి. మొదటి సామె 20వ అధ్యాయం. దావీదు యోనాతాన్ దగ్గరికి వచ్చి ఏం చెప్తాడంటే, బాగా గమనించండి, నేను మీ నాన్న నుండి తప్పించబడాలి అంటే నాకు 3 దినముల గడువు కావాలి. ఎన్ని దినములు? 3 దినముల గడువు. నన్ను చూడండి, 3 దినముల గడువు నాకు కావాలి. రైట్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, యోనాతాన్కు దావీదు ఏం చెప్తాడంటే, యోనాతాన్ నీవు మీ డాడీ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలంటే ఈరోజు అమావాస్య. చెప్తున్నా, చిన్న ఎగ్జాంపుల్ దావీదు యోనాతాన్కి ఇచ్చాడు. ఈరోజు అమావాస్య కాబట్టి నేను బెత్లెహేం వెళ్ళాలి, నా తండ్రి ఇంటికి వెళ్ళాలి, నా తండ్రి ఇంటి దగ్గర ఏటేటా బలులు అర్పించాలి. కాబట్టి నువ్వేం చేయంటే, మీ యొక్క డాడీ సౌలు ఎందుకు దావీదు భోజనానికి రాలేదు, కారణం ఏంటి అని అడిగితే నువ్వేం చెప్పాలంటే, ఆయన తండ్రి ఇంటికి వెళ్ళాడు, బెత్లెహేముకు వెళ్ళాడు. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఒకటి దేవునికి ఏం చెల్లించాలి? బలి అర్పించాలి. ఒకవేళ మీ డాడీ ఇవన్నీ విని ప్రేమతో, ఓహో అలాగా చాలా సంతోషం, దావీదు వెళ్ళాడా అని అంటే నో ప్రాబ్లం. పొరపాటున దావీదు ఎందుకు వెళ్ళాడు, నా సమక్షంలో ఉండాలి కదా అని కోపగిస్తే నాకేముంది? నాకు హాని ఉంది. మీ డాడీ నన్ను ఏం చేస్తాడు? చంపేస్తాడు. అప్పుడు యోనాతాను ఇవన్నీ మాటలు విని, నన్ను గమనించండి, ఇవన్నీ మాటలు విని కొంచెం బాధపడి ఆ సంభాషణ జరుగుతూ ఉండగా నేను ఒక మాట మీకు చెప్తాను. నేను చదవండి దయచేసి. 20వ అధ్యాయం 11వ వచనం. 20:11. చాలు బిడ్డ. సో ఈ మాటలన్నీ విన్న తర్వాత వినండి దయచేసి. దావీదుకు బాధ కలిగింది, యోనాతానుకు బాధ కలిగింది. అప్పుడు దావీదు ఏమంటాడంటే, యోనాతాను నన్ను మీ డాడీ దగ్గరికి తీసుకుపోవడం కంటే నీవే నన్ను ఏం చేయి. అబ్బా సోనా బల చెప్పింది, వెరీ గుడ్ బిడ్డ. నన్ను మీ డాడీ దగ్గరికి తీసుకొని వెళ్ళట కంటే నన్ను ఏం చేయి, నువ్వు చంపేయి, అది బెస్ట్ అని దావీదు చెప్పినప్పుడు యోనాతాను ఏం చేశాడంటే అన్ని విన్నాడమ్మా. అన్ని విని, ఏ డేవిడ్ నువ్వేం బాధపడొద్దు, రా మన ఇద్దరం ఎక్కడికి వెళ్దాం,
పొలంలోనికి వెళ్దాము, పొలంలో ఏముంది? యేసేలు బండ. అది నాకు కావాలి. ఇంకో మాట చదవండి దయచేసి 24వ వచనం, 24. చాలమ్మా చాలు, ఆ మాట నాకు కావాలి. కాబట్టి దావీదు ఎక్కడ దాక్కున్నాడమ్మా? సో నాకేమర్థం అయిందంటే, నన్ను గమనించండి, యోనాతాను దావీదు గారికి ఎంతో గాఢంగా ఎంతో నమ్మకముగా ప్రేమించిన దావీదును జ్ఞాపకం చేసుకొని ల్యాండ్ మార్క్ ఏం చూపించాడమ్మా? యేసేలు బండ చూపించాడు. దావీదు, ఈ యొక్క యేసేలు బండలో నువ్వు ఎన్ని రోజులు ఉండాలి? 3 days. ఇక్కడ స్టాప్ చేస్తాను నేను. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు వేస్తాను నేను. నన్ను గమనించండి, బైబిల్ చూడకుండా చెప్పాలి. చూద్దాం ఆ యొక్క జ్ఞానం, పరిశుద్ధాత్మ జ్ఞానం దేవుడు ఏ విధంగా ఇస్తాడో మనం ఆలోచన చేద్దాం. దేవుని వాక్యములో చాలా మందికి ల్యాండ్ మార్క్స్ ఉన్నాయి. చాలా మంది భక్తులకు ల్యాండ్ మార్క్స్ ఉన్నాయి. ఆ యొక్క ప్రదేశంలో కానివ్వండి, ఆ ప్రాంతంలో కానివ్వండి, కొన్ని ల్యాండ్ మార్క్స్ ఉన్నాయి. దావీదుకి ఏ విధంగా అయితే యేసేలు బండ ల్యాండ్ మార్క్ ఉందో ప్రేయర్ చేయడానికి దేవుని వాక్యములో నేను చెప్తా. ఇప్పుడు స్టార్ట్ చేస్తా. దానియేలు గారికి ఏ ల్యాండ్ మార్క్ ఉందండి? దానియేలు గారికి ఏ ల్యాండ్ మార్క్ ఉంది? తొందరగా. దానియేలు గారికి ఏ ల్యాండ్ మార్క్ ఉందంటే, దానియేలు అన్ని తెలిసిన తర్వాత ఆ యొక్క మేడగది మీదకి ఎక్కాడు, కిటికీలు ఓపెన్ చేశాడు. దట్ వాస్ ద ల్యాండ్ మార్క్ ఆఫ్ డానియల్ ఫర్ ప్రేయింగ్ అన్నమాట. ఆ తర్వాత ఇంకొక ల్యాండ్ మార్క్ ఏంటంటే, రాహాబు గారికి ఏ ల్యాండ్ మార్క్ ఉందండి? తొందరగా. రాహాబు గారికి ఆమె నివసించే ప్రాంతం ఏంటంటే ప్రాకారము గోడ. దట్ వాస్ ద ల్యాండ్ మార్క్ ఆఫ్ రాహాబ్ అండి. ఇంకొక దగ్గర ఒక మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారికి ఏ ల్యాండ్ మార్క్ ఉందమ్మా? తొందరగా. ఎగ్జాక్ట్లీ. గెస్తెమనే తోట ల్యాండ్ మార్క్, కొండ ల్యాండ్ మార్క్, అరణ్యము ఏంటంటే ల్యాండ్ మార్క్. చివరిగా ఇంకొక మాట చెప్తాను నేను. యేసు ప్రభు తన శిష్యులను పిలిచి పస్కా ఆచరించుటకు, పస్కా పశువు ఆచరించుటకు ఒక ల్యాండ్ మార్క్ చూపించాడు. అయ్యా ఒక్క నిమిషం, అయ్యా నీ పస్కాను ఎక్కడ ఆచరించాలి అంటే యేసయ్యనే తానే స్వయముగా ఒక హింట్, ఒక ల్యాండ్ మార్క్ చూపించాడు. ఏ ల్యాండ్ మార్క్ అమ్మా? మేడ కదా? నో. ఏ ల్యాండ్ మార్క్ అమ్మా? నేను చెప్తాను. అది ఏ ల్యాండ్ మార్క్ అంటే, మీరు ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు ఒక ఆయన కుండ మోసుకొని పోతుంటాడు. కరెక్ట్ అన్నా? అది తర్వాత సంగతి అమ్మా. ఒక ఆయన కుండ మోసుకొని పోతుంటాడు. సో దట్ వాస్ ద ల్యాండ్ మార్క్. ఆ ఇంటికి వెళ్ళండి. ఆ ఇంట్లో మీరు ఏం చేయాలి? పస్కా స్టార్ట్ చేయండి. చివరికి ఇంకో ల్యాండ్ మార్క్ ఏంటంటే చెప్తున్నాను. ఇంకో ల్యాండ్ మార్క్ ఏంటంటే, ఈ యొక్క ఏ పండుగ చేసాం మనము? లాస్ట్ మంత్ ఒక పండుగ చేసాం కదా, ఇట్లా పట్టుకొని మట్టలాది వారం. రైట్. మట్టలాది వారం రోజు కూడా యేసుక్రీస్తు స్వయముగా తన శిష్యులకు ఒక ల్యాండ్ మార్క్ ఇచ్చాడండి. ఏ ల్యాండ్ మార్క్ అండి? లేదు. ఆయన గాడిద మీద కూర్చోవాలంటే మీ ఎదుట ఉన్న గ్రామానికి వెల్లుడి, అక్కడ కట్టబడిన గాడిద పిల్లయు, ఇన్ని ల్యాండ్ మార్కులు ఉన్నాయండి దేవుని వాక్యంలో. సరే గట్టిగా ఆమెన్ చెప్తామా? గట్టిగా ఆమెన్. చూసారా అండి, నేను ఏమంటున్నానంటే, దానియేలు గారికి ల్యాండ్ మార్క్ ఉంది, దావీదు గారికి ల్యాండ్ మార్క్ ఉంది, యేసయ్య కూడా ల్యాండ్ మార్క్ ఉంది. సో ఐఎమ్ గోయింగ్ టు క్వశ్చన్ యూ, మీ అందరికీ ఏదైనా ల్యాండ్ మార్క్ ఉందా? సోనా నుంచి, ఈ బ్లెస్సీ నుంచి చివరిగా కూర్చున్న అక్కడ అడుగుతున్నాను నేను, మీ అందరికీ ఏదైనా ల్యాండ్ మార్క్ ఉందా? ఏదైనా హింట్ ఉందా? ఏదైనా ప్రదేశం ఉందా? ఒకసారి ఆలోచన చేయండి. చాలామంది ల్యాండ్ మార్క్ లేకుండా జీవిస్తున్నారండి. చాలామంది ల్యాండ్ మార్క్ లేకుండా జీవిస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరికి ఏ మార్క్ ఉండాలి బిడ్డ? ల్యాండ్ మార్క్ ఉండాలి. నేను ఒక మాట చెప్పన్నా, నీకు తెలుసా అండి, నీ ఇంటినే నువ్వు ఏం చేసుకోవాలి? ల్యాండ్ మార్క్ చేసుకోవాలండి. దానియేలు తనకిచ్చిన ఇంటినే ఏం చేస్తాడు? ల్యాండ్ మార్క్గా. దావీదు తనకిచ్చిన బండనే ల్యాండ్ మార్క్గా. యేసుక్రీస్తు తనకిచ్చిన అరణ్యాన్ని ఏం చేశాడు? ల్యాండ్ మార్క్ చేస్తున్నాడు అండి. అమ్మా వాక్యం అంటున్నా, మీరు అందరూ కూడా దయచేసి వీళ్ళు చేసినట్లు, వీళ్ళకు ల్యాండ్ మార్క్ ఉన్నట్లు మీకు అందరికీ ల్యాండ్ మార్క్ ఉండాలి. ఒకవేళ ఈ ల్యాండ్ మార్క్ లేకపోతే
దేని బిడ్డారా, మనం దీవెనకరంగా ఉండాం. దావీదు ఏమన్నాడు? ఆ ల్యాండ్ మార్కును తన ప్రదేశముగా చేసుకొని నా దాగు చోటు నీవే అన్నాడు. దానియేలు ఏం చేస్తాడు? ఆ ల్యాండ్ మార్కును తన ప్రదేశముగా చేసుకొని ప్రార్థన చేశాడు. దేవుని ఏం చేశాడు బిడ్డ? స్తుతించాడు. యేసుక్రీస్తు కూడా దేవునితో ప్రార్థన చేస్తూ తండ్రితో ఆయన సహవాసం కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నామా? సహవాసం. ఇక్కడ స్టాప్ చేస్తాను నేను. దేవుని బిడ్డారా, దావీదుకి ఏమర్థమైందంటే, నేను దాగుకొనిన బండ శాశ్వతం కాదు, నేను దాగుకొనిన ల్యాండ్ మార్క్ ఏది కాదు బిడ్డ, శాశ్వతం కాదు. అన్ని ల్యాండ్ మార్కుల కంటే ఇంకొక ల్యాండ్ మార్క్ ఉంది. అన్ని ఇక్కడ ఉన్న ల్యాండ్ మార్కులు అన్నీ కూడా ఏమైపోతాయి? అవి కనపడకుండా పోతాయి అన్ని. కానీ ఒక్క ల్యాండ్ మార్క్ ఉందండి. దావీదు ఏం చేశాడంటే, ఈ ల్యాండ్ మార్క్ శాశ్వతమైనది కాదు. అక్కడ ఉన్న ల్యాండ్ మార్క్ చెప్పండి. ఇక్కడ ఎన్నో ల్యాండ్ మార్కులు ఉంటాయి. ఇందిరాగాంధీ స్టాచ్యూ, అపోలో ఫార్మసీ, ఇంకా ఏం చెప్పాను నేను, ఆర్సీ చర్చ్, ఎన్నో ల్యాండ్ మార్కులు ఉంటాయి. కానీ అక్కడ ఒకటే ఒక ల్యాండ్ మార్క్. మీకు తెలుసా దావీదు ఎలా ప్రార్థన చేశాడంటే? చదవండి దయచేసి, తొందరగా చదవండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఎక్కడ ఉందంటే 121వ కీర్తన 1వ వచనం. 121వ వచనం. అది అందరికి తెలుసు, మన బైబిల్ చూస్తారు. చాలండి. మీ అందరికంటే ముందు మీరు చదివి చెప్పేశారు, కానీ మా కృపక చదవకుండానే అనా కొండల తట్టు నా కన్నులు కూర్చున్నా. ఇలాంటి వాళ్ళు కూడా కావాలండి. సో దావీదు ఆ కొండలో దాగి కూడా, ఈ కొండ శాశ్వతం కాదు, ఏ కొండ? ఆ కొండ నాకు శాశ్వతం అని కొండల తట్టు నా కన్నులు ఎద్దుచున్నాను. ఇంకో దగ్గర ఇంకో మాట ఏముందంటే, తొందరగా 123వ కీర్తన 1వ వచనం. చాలండి. చూసారా అండి, దావీదు ఎప్పుడు కూడా ఎక్కడ చూశాడు? పైకి చూశాడు. నన్ను చూడు, అందరూ కూడా పైకి చూశాడండి. ఆ కొండలో ఉండి కూడా, ఆ బండలో ఉండి కూడా ఇలా పైకి చూసి ప్రార్థన చేశాడు. సో మీరందరూ కూడా ఏ బాధ వచ్చినా, పరిస్థితులు అననుకూలముగా ఉన్నప్పటికీ, ఏది ఉన్నప్పటికీ గమనించండి. ఎక్కడ చూడాలమ్మా? ఎక్కడ చూడాలి? ఆకాశం వైపు చూడండి. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు నేను కన్నులు ఎత్తుచున్నాను. చూసారండి, దావీదులాగా మనం ప్రార్థన చేస్తే ఇక నిజముగా నేను చెప్తున్నాను, తప్పకుండా దేవుడు మీకందరికీ తప్పకుండా దేవుడు సహాయము చేస్తాడు. సో మొదటిది యేసేలు బండ దేనికి సూచన అంటే ప్రొటెక్షన్. రెండవదిగా యేసేలు బండ దేనికి సూచన అంటే ల్యాండ్ మార్క్. అందుకే పౌలు ఏమంటుందంటే, మీరు పైనున్న వాటి మీదనే లక్ష్యం ఉంచుడి, భూ సంబంధమైన వాటి విషయములలో లక్ష్యం ఉంచకుడి. మనం ఏం చేస్తామంటే, ఎక్కువగా భూ సంబంధమైన విషయంలోనే మనము ఆలోచన చేస్తాము, కానీ పైన దేవుని మీద మనం ఏం చేయం, మనము ఆలోచన చేయం. సో ఈ ఉదయకాల సమయంలో అమ్మా, దైవ సేవకునిగా రిక్వెస్ట్ చేస్తున్నాను నేను, ప్రతి విషయంలో దావీదు వలె మీ ల్యాండ్ మార్క్ పైన ఉండండి. అందుకే మన పితరులందరూ ఏం చెప్పారంటే, మన పితరులందరూ వాళ్ళకి అర్థమైంది మెయిన్ ల్యాండ్ మార్క్ అదని. వాళ్ళందరూ ఏమన్నారంటే, నన్ను గమనించండి, నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, ఉండబోచున్న దాని కొరకు మనము వెతుకుచున్నాము. ఉండబోచున్నది ఏంటంటే అది పరలోక రాజ్యము, యెరూషలేము మహాపట్టణము. ఆమేన్. అదండి. దాని మూడవదిగా ఏంటంటే, చెప్పి ముగిస్తాను నేను. మూడవదిగా ఈ యేసేలు బండ దేనికి సాదృశ్యం అంటే, ఎవరైనా చెప్తారా అమ్మా? యేసేలు బండ దేనికి సాదృశ్యం అంటే, నాట్ ఓన్లీ ప్రొటెక్షన్, నాట్ ఓన్లీ ల్యాండ్ మార్క్. ఇది దేనికి సాదృశ్యం అంటే, నేను చెప్పను కానీ అన్నీ చెప్పిన తర్వాత చివరికి అడుగుతా, ఓకేనా? అన్నీ చెప్పిన తర్వాత చివరికి అడుగుతాను నేను. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు యోనాతాన్ ఏం చేయాలంటే, దావీదు చెప్పిన మాటలు ఎవరు చెప్పాలమ్మా? సౌలుకు చెప్పాలి. దావీదు చెప్పిన మాటలు ఎవరు చెప్పాలి? బాగా అర్థం చేసుకోండి, మీరు చెప్పాలి. సో దావీదు సౌలు దగ్గరికి వెళ్ళాడు. గమనించాడు, అందరూ ఇలా కూర్చున్నారు. అబ్నేర్ ఏమో సౌలు పక్కన కూర్చున్నాడు. బైబిల్ వాక్యం చదవద్దు, సౌలు పక్కన కూర్చున్నాడు. ఇక స్టార్ట్ అయింది.
భోజనం స్టార్ట్ అయింది. యోనాతాను ఉన్నాడు, సౌలు, అబ్నేరు, కానీ ఎవరు లేరు తొందరగా. అప్పుడు మెల్లగా సౌలు బిగ్గరగా స్టార్ట్ చేసిండు. చదువుదామా? చదవండి ఎవరి మాట. ఎక్కడుందా మాట? ఎక్కడుందమ్మా మాట? రైట్, 24వ వచనం. 24వ వచనం. లేదు బిడ్డ, 24వ వచనం. కాబట్టి దావీదు పొలములో దాగుకొనెను. అమావాస్య వచ్చినప్పుడు రాజా భోజనము కూర్చుండగా మునుపటి వలన రాజు గోడ దగ్గర నున్న స్థలమందు తన ఆసనం మీద కూర్చొని ఉండెను. ఓకే, నేను చెప్తాను. ఒక విందాం దయచేసి. నన్ను గమనించండి, అందరూ వాక్యం చదువుతారు. ఇంట్రెస్టింగ్ ఉంది కదా, అందరూ వాక్యం చదువుతారు. నన్ను చూడండి, చివరికి ఒక మాట ముగిస్తాను నేను. సౌలు అడిగాడు, యోనాతాన్, దావీదు ఎక్కడ? దావీదు ఎంత బాగా చెప్పిందంటే, అయ్యా నాకు రిక్వెస్ట్ చేశాడు, ప్రతి ఏటా బెత్లెహేములో తన తండ్రి యెషాయి కాబట్టి బెత్లెహేములో వెళ్ళి దేవునికి బలి అర్పించాలి కాబట్టి నన్ను రిక్వెస్ట్ చేశాడు. నన్ను రిక్వెస్ట్ చేస్తే నేనే బెత్లెహేముకు పొమ్మని చెప్పాను. కానీ దావీదు యోనాతానును బట్టి బెత్లెహేములో లేడు, కానీ ఎక్కడ ఉన్నాడు? పొలములో ఉన్నాడు. వెరీ గుడ్ జయ, పొలములో ఉన్నాడు. సో నన్ను రిక్వెస్ట్ చేస్తే నేనే పంపించాను. అప్పుడు సౌలు గారికి ఎంత కోపం వచ్చిందంటే, వినండి, ఎంత కోపం వచ్చిందంటే, చదువుదాం ఆ మాట, చదవండి బిడ్డ. ఓకే, నేను చెప్తాను ఎక్కడుందంటే ఆ మాట. సౌలు గారికి వచ్చిన కోపము ఏ వచనం బిడ్డ అది? 30వ వచనం కదా. రైట్. సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి అగడగొట్టు దాని కొడక. చెప్పండి బిడ్డ, ఏమన్నాడు? అగగగ అంటారు మీరు ఎవరో. అగడగొట్టు దాని. ఇవి కూడా నేర్చుకోవాలి మనం, ఏది కూడా వదలొద్దండి. సో దీనికి అర్థం ఏంటంటే వేర్ ఇస్ మై బైబుల్? ఓకే, నేను చెప్తాను. దీనికి అర్థం ఏంటంటే, ఒక్క నిమిషము అమ్మా, గట్టి చెప్పమ్మా. చివరివాడు అని అర్థం. ఎన్నో వచనం బిడ్డ? 24 కదా, 30వ వచనం. రైట్, నేను చదువుతా, వినండి అదే మాట నేను చదువుతాను. ఈ బైబిల్లో వేరే బైబిల్ ఎట్లా ఉంది? వేరే బైబిల్ ఏముందంటే, యోనాతానును చూచి సౌలు కోపముతో మండిపడి అతనితో ఇలా అన్నాడు. అందరు గమనించండి, ఇలా అన్నాడు, వక్ర బుద్ధి గల తిరుగుబోతు దాని కొడక అన్నమాట. అర్థమైందా? వక్ర బుద్ధి గల తిరుగుబోతు దాని కొడక. ఇప్పుడు వక్ర బుద్ధి ఎవరికి ఉంది? తిరుగుబోతు ఆ యొక్క దాని ఎవరికి ఉంది? సౌలు భార్య కదా. అంటే అట్లా అనుకోవచ్చు మనం, అట్లా లిటరల్గా లేదు కానీ ఆ విధంగా. ఆ తర్వాత ఇంకో దగ్గర ఏముంది, ఇంకా ఏముందంటే, నిన్ను కన్న తల్లికి అవమానము కలిగేటట్టు నీవు అనే మాట ఉందండి. ఇంత మీనింగ్ ఉందమ్మా ఇంట్లో. సో నేను ఏమంటానంటే, సౌలు చాలా కోపం వచ్చి ఇవన్నీ మాటలు అన్న వెంటనే యోనాతానుకు చాలా బాధ అనిపించింది, చాలా దుఃఖం అనిపించింది. అప్పుడు అర్థమైంది. ఏమర్థమైందంటే, ఎస్ మై డాడ్ వాజ్ గోయింగ్ టు కిల్. అప్పుడు అర్థమైంది. ఇంతకుముందు యోనాతాను ఏం చెప్పిందంటే, మా డాడీ డేవిడ్, మా డాడీ చిన్న విషయము కానీ పెద్ద విషయము కానీ నాకు చెప్పకుండా అని పేద మాట యూజ్ చేశాడు. కానీ ఇప్పుడు ఆ ప్రచండ కోపము చూపిన వెంటనే చాలా బాధపడి, తెలుసా, దావీదు అమావాస్య రోజు రాలేదు, దెన్ సెకండ్ డే కూడా రాలేదు. అప్పుడు కోపం వచ్చేసింది, దావీదు ఎక్కడా? ఇవన్నీ జరిగిన తర్వాత తెలుసా, భోజనము చేయకుండా యోనాతాను అక్కడి నుంచి బయటికి వచ్చాడండి. భోజనము చేయకుండా యోనాతాను బయటికి వచ్చాడు. అప్పుడు యోనాతానుకి అర్థమైంది. అప్పుడు ఏం చేశాను తెలుసా? అప్పుడు యోనాతాను ఏం చేసిందంటే, దావీదు నేను 3 బాణాలు, నన్ను చూడండి, 3 బాణాలు యువతల తట్టు ఒకవేళ నేను వదిలేస్తే, యువతల తట్టు నేను ఈ విధముగా ఓకే బాణాలు విసిరి కొడితే నువ్వేం చేయాలంటే, నీకు ఏ ప్రాణహాని లేదు, నువ్వు గమ్మున గుహ నుండి బయటికి రావాలి. గమనించాను. ఒకవేళ దావీదు నేను బాణాలు యువతల తట్టు కాకుండా అవతల తట్టు బాణాలు వేస్తే నువ్వేం చేయాలి? అపాయం ఉందని ఏం చేయాలి? నువ్వు
నాకు ఈ మాటలు ఎంత బాగా అనిపించి తెలుసా, ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడంటే దావీదు దగ్గరికి వెళ్ళి గుహ దగ్గరికి వెళ్ళి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. లిసన్ టు మీ ప్లీజ్. చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి, అయ్యా 3 బాణాలు అయ్యా, నా సేవకుడు వస్తాడు, నా పనివాడు వస్తాడు, నేను వానికి చెప్తానయ్యా, ఇవతల వస్తేనేమో నీకు క్షేమము, అవతల పడితేనేమో నీకు అని. ఇప్పుడు ఎస్ఏలు బండ దేనికి సాదృశ్యం ఎవరు చెప్తారు? నన్ను అది రావాలి, ప్రొటెక్షన్, ల్యాండ్ మార్క్. తర్వాత ఓకే, నాకేమర్థమైందంటే ఎస్ఏలు బండ దేవునికి స్తోత్రం కలుగును గాక, ఇది షేరింగ్కి సాదృశ్యం అండి. దేనికమ్మా? షేరింగ్, అంతే కదా, షేరింగ్కి సాదృశ్యం. అంటే సౌలు చెప్పిన ప్రతి మాటను యోనాతాను బాగా జ్ఞాపకం చేసుకొని దావీదు ఎలా తప్పించుకోవాలో ఏం చేశాడు? షేర్ చేశాడు, అంతే కదండి. షేర్ చేశాడు. అయ్యా ఇగో ఈ విధంగా నేను షేర్ చేస్తున్నాను, కొన్ని మాటలు నేను చెప్తున్నాను, కాబట్టి నీవు ఎట్లా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. ఎంత బాగా షేర్ చేశాడంటే నాకేమర్థమైందంటే, ఆ షేర్ చేస్తున్న సమయంలో దావీదు ఏడుస్తున్నాడు. తొందరగా చెప్పండి. భలే ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. దావీదు ఏడుస్తున్నాడు, యోనాతాను ఏడుస్తున్నాడు, ఇద్దరు చాలా ప్రాణ స్నేహితులండి. సో చక్కగా షేర్ చేశాడు. ఏమని షేర్ చేశాడంటే, బాణాలు ఇవతల పడితే నువ్వు బయటికి రావాలి, అవతల పడితే చెప్పండి, అవతల పడితే నీవు మెల్లకని ఏం చేయాలి? పారిపోవాలి. ఇక్కడ స్టాప్ చేస్తాను. ఈ రోజుల్లో చాలామంది షేరింగ్ చేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో చాలామంది వాట్సాప్ ద్వారా తొందరగా ఫోన్ పట్టుకుంటే వదలండి. ఈ రోజుల్లో చాలామంది కదా వాట్సాప్ ద్వారా షేరింగ్ చేస్తారు, ఆ తర్వాత ఫేస్బుక్ ద్వారా షేరింగ్ చేస్తారు, ఆ తర్వాత యూట్యూబ్ ద్వారా షేరింగ్ చేస్తారు, ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ ద్వారా షేరింగ్ చేస్తారు. ఒకటి మీరు చెప్పండి, చెప్పు అనిల్. ఇంకేదైనా ఉందామా? నాకేమర్థమవుతుందంటే ఇక్కడ ఉన్న కొంతమంది యూత్, అన్నా నువ్వు అన్ని చెప్పినావు, 4 షేరింగ్లు చెప్పినావు, మేము సెల్లు పట్టుకుంటాం కానీ ఏం షేర్ చేయం మేము. ఏం నిఖిల్, మేము సెల్లు పట్టుకుంటాం కానీ ఏమి కూడా షేరు మాకు తెలియవు, అవన్నీ చేయలేవు, కానీ నీకు తెలుసుగా అంటే నువ్వు షేర్ చేస్తున్నావేమంటారేమో మళ్ళీ నన్ను. చెప్తున్నాను నేను, దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనేమంటున్నా అంటే చాలామంది వివాహం అయిన వారు కానివ్వండి, వివాహము కాని వారు కానివ్వండి, సెల్లు పట్టుకుంటే ఇక షేరింగ్లు. నేనేమంటున్నా అంటే ఈ రోజుల్లో గొడవ భార్యాభర్తలకు ఎక్కడ రాదండి. ఎక్కడ వస్తుందండి? సెల్లు ద్వారానే గొడవ వస్తుంది. పిల్లలకు తండ్రికి ఎక్కడ గొడవ రాదండి. ఏడ గొడవ వస్తుందమ్మా చెప్పమ్మా దయచేసి. పిల్లలకు ఏడా? సెల్లు ద్వారానే. సెల్లుతోనే ఉంది లొల్లి. చెప్తున్నా దాని బిడ్డ. నేను ఏమంటున్నా అంటే ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఏదైనా కానీ నువ్వు షేర్ చేయి, కానీ ఎంత షేర్ చేయాలన్నా అంతనే షేర్ చేయాలి. ఈ మధ్య తెలుసా, చెప్పడానికి చాలా బాధగా ఉంది. ఒక అమ్మాయి వివాహం అయింది, 2 పిల్లలు ఉన్నారు. నన్ను క్షమించండి, ఒక మాట చెప్తున్నాను. 2 పిల్లలు ఉన్నారు, వివాహం అయింది. ఆ యొక్క ఫేస్బుక్, ఆ వాట్సాప్ చాటింగ్ చేస్తూ ఒక అబ్బాయితో ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. ఆ షేరింగ్లో ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. ఇక ఎలా తయారైందంటే అమ్మాయి, అయ్యా నువ్వు వచ్చి నన్ను తీసుకొని పో, నువ్వు వచ్చి నన్ను, యూట్యూబ్లో వచ్చింది ఈ విషయం. ఆ అమ్మాయి వచ్చింది, ఓకే, పిల్లల్ని వదిలేసింది, ఈయనంతా వెళ్ళిపోయింది. కుటుంబం అంతా కూడా నాశనం అయిపోయింది. దేని ద్వారా చెప్పండి ప్లీజ్. ఏందమ్మా? షేరింగ్ లాగానే ఉండాలి, కానీ షేరింగ్ రాంగ్ రూట్లో వెళ్ళకూడదండి. అది నేను చెప్తున్నాను. నేను దాన్ని బిడ్డారా చూసారా, నేను ఏమంటాను అంటే మీరు ఏది యూజ్ చేసినా కానీ కూడా లిమిట్. సో యోనాతాను దావీదుకు ఏ విధంగా షేర్ చేశాడో, నీ జీవితంలో, నీ హృదయంలో, నీ మనసులో ఏ ఆలోచన ఉన్నా, ఏ దుఃఖం ఉన్నా, ఏ బాధ ఉన్నా ఎవరికి షేర్ చేయాలా బిడ్డ? ఎవరికి షేర్ చేయాలమ్మా? అంతేనండి. యేసయ్యకి ఏం చేయాలి బిడ్డ? యేసయ్యకు షేర్ చేయండి. దేవుని బిడ్డ ఏది ఉన్నా, దేవుని వాక్యంలో మరియమ్మ యేసయ్యకు షేర్ చేసింది. దేవుని వాక్యంలో శతాధిపతి తన దాసుని విషయంలో యేసయ్యకి ఏం చేశాడు? షేర్ చేశాడు. కనాను స్త్రీ తన కుమార్తె విషయంలో దయ్యం పట్టింది నా బిడ్డకు అని యేసయ్యకి ఏం చేసింది బిడ్డ? షేరింగ్. బైబిల్ అంతా షేరింగే. ఇన్ని తెలిసి కూడా నువ్వేం చేస్తున్నావు అంటే దేవునికి షేర్ చేయకుండా
సెల్తో షేర్ చేస్తున్నావు అందరికి. అలా చేయకూడదండి. నీకు ఎప్పుడు టైం దొరికినా నీకున్న అన్ని విషయాలు ఏం చేయాలంటే దేవునికి ఏం చేయాలి? నువ్వు చెప్పండి గట్టిగా, షేర్ చేసుకోవాలి. బైబిల్ ఏముందంటే ఎప్పుడైతే నువ్వు షేర్ చేసుకుంటావో అప్పుడు నువ్వు బ్రతుకుతావు. బైబిల్ ఏముంది తెలుసా? ఏ బండ అది? ఎస్ఎల్ బండ. ప్రొటెక్షన్ అని చెప్పాను, ఆ తర్వాత ల్యాండ్ మార్క్ అని చెప్పాను, తర్వాత షేరింగ్ అని చెప్పాను. అన్న రిజల్ట్ ఏం తెలుసా? రిజల్ట్ ఏంటంటే చదవండి, చెప్పి ముగిస్తాను నేను. రిజల్ట్ ఏంటంటే 20వ అధ్యాయము ఆఖరి వచనం. 20వ అధ్యాయం అమ్మా 20వ అధ్యాయం ఆఖరి వచనం. మనమిద్దరము యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసుకొని ఉన్నాము కనుక మనసులో అందరం కుడి చేయొచ్చుదమ్మా. సరే గట్టిగా ఆమెన్ చెప్దామా. కమాన్ సే లౌడ్లీ ఆమెన్. రైట్. సో యోనాతాన్ ఏమంటున్నా అంటే ఈ 3 విషయాలు దేవుడు కృప చూపించాడు. డేవిడ్ నువ్వు ఎలా వెళ్ళాలా బిడ్డ? ఎలా వెళ్ళాలమ్మా? కర్మేల్ ఎంబి సంఘస్థులు కూడా దేవుని ప్రొటెక్షన్ కలిగి, దేవుని ల్యాండ్ మార్క్ కలిగి, దేవుని షేరింగ్ కలిగి ఇక్కడ నుండి ఎలా వెళ్తురు కాక? చెప్పండి, నెమ్మదిగా వెళ్తురు కాక. షేరింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మధ్య ఒక ఆయన వచ్చి నా దగ్గరికి ఏడ్చుకుంటా షేర్ చేస్తుంది. ఏం షేరింగ్ చేస్తుందంటే, సార్ నాకు అప్పులు ఉన్నాయి, ఇల్లు కట్టుకున్నాను సార్, ఇల్లు కట్టుకున్నాను నేను. అయితే ఒక పోర్షన్ నేను రెట్టి వాళ్ళకి ఇచ్చాను నేను. వాళ్ళు క్రైస్తవులే. 1 సంవత్సరం ఉంటాం సార్, 2 ఏళ్ళు మీ ఇంట్లో ఉంటామని వాళ్ళు చెప్పారు. నేనేం చేశానంటే సరే అని వెంటనే వాళ్ళని లోపలికి పిలిచాను నేను. మా ఇంట్లో రెంట్కి ఇచ్చాను నేను. ఒక 10,000 తీసుకున్నాను, రెంట్ తీసుకున్నాను నేను. తీసుకున్న 1 నెల లోపలనే 2 monthsలో వాళ్ళు నాకు ఫోన్ చేసి, అన్నా మేము ఇల్లు ఖాళీ చేస్తున్నాం. తీసుకున్నా 2 monthsలో అడ్వాన్స్ 10,000 2 monthsలో అన్న మేము ఇల్లు ఖాళీ చేస్తున్నాం అనగానే చాలా బాధ అనిపించింది, చాలా దుఃఖం అనిపించింది. సో అప్పు కట్టుకోవాలి. నా దగ్గరకు వచ్చి ఏడ్చుకుంటూ చెప్పాడు, సార్ నేను ఏం చేయాలా సార్, వెళ్ళిపోతా అంటున్నారు. నేను నా ఇల్లు వేరే వాళ్ళకి నేను ఇవ్వను, క్రైస్తవులకు మాత్రమే నేను ఇస్తాను. లేక వీళ్ళు దొరికినారు, మంచి ఉద్యోగం ఉంది, ఆయనకు కూడా మంచి ఉద్యోగం ఉంది, కానీ వెళ్ళిపోతా అంటున్నారు. వాట్ షల్ ఐ డూ? నేనేం చెప్పానంటే, బ్రదర్ నువ్వేం బాధపడొద్దు, నేను ప్రార్థన చేస్తాను, నువ్వు కూడా ప్రార్థన చేయి. నీవు నాకు ఎలా ఏడ్చుకుంటూ షేర్ చేశావో, నువ్వు నాకు ఎలా దుఃఖముతో షేర్ చేశావో సేమ్ అదే విధంగా చెప్పండి దేవునికి షేర్ చేసేయి, దేవునికి షేర్ చేయి అని నేను చెప్పాను. ఆయన అదే విధంగా వెళ్ళి ఒక రూమ్లోనికి వెళ్ళి ల్యాండ్ మార్క్ గుర్తుంది కదా, అక్కడికి వెళ్ళి ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే సెకండ్ డే రోజు, 2వ దినం నేను ఖాళీ చేస్తాను అన్న వ్యక్తి సెకండ్ డే రోజు ఆయనకు మళ్ళీ ఫోన్ చేశాడు. ఓనర్కి ఫోన్ చేసి, అన్నా మేము చెప్పాము కదా అన్న ఇల్లు ఖాళీ చేస్తామని, మేము ఇల్లు ఖాళీ చేస్తలేమన్నాడు. మేము ఇల్లు ఖాళీ చేస్తున్నాం. ఓనర్ షాక్. బ్రదర్ ఏంటి బ్రదర్, నాకు మీరు ఫోన్ చేసి ఇల్లు ఖాళీ చేస్తానని చెప్పారు కదా, ఎందుకు మీరు చేస్తలేరు అంటే, ఆ రెంట్ అబ్బాయి చెప్పాడంట, మేము ఏ ఇంట్లోకైతే వెళ్తున్నామో, ఏ ఇంట్లో రెంట్కు ఉండాలని మేము మాట్లాడి మేము వచ్చామో, ఆ ఇంటి ఓనరు చనిపోయాడు. ఆ ఇంటి ఓనరు చనిపోయాడు. ఇక 1 year వరకు వాళ్ళు మాకు ఇల్లు ఇవ్వరంట. 1 year వరకు మేము మీ ఇంట్లోనే ఉంటాము. హల్లెలూయా. అంటే నేను ఏమంటున్నా అంటే దేవుని కార్యాలు చాలా చాలా ఆశ్చర్యంగా ఉంటాయండి. సో వాక్యం ముగిస్తాను. ఈ దినం మనము యేసేలు పంట గురించి నేర్చుకున్నాం. యేసేలు పంట అలాంటి కృపాదులు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం. అందరు తలలు వంచినట్లయితే ప్రార్థన చేద్దాం.